నీ బజారు మరి నేను ఇవన్నీ వెళ్ళి ఎలాగంటే అలా కష్టపడిపోయి కొనేసి మళ్ళీ అక్కడ ఆటో కట్టించుకొని ఈ 2 సంచులు పెట్టుకొని లేను బయటికి రాలేను బజార్ నుంచి అలా భగవంతుడా పోని అమ్మ నేను రైతు సామాన్ తెచ్చేస్తానని అనరు. వాళ్ళ పనులు వాళ్ళవి, నా పనులు నావి. మొత్తానికి అలాగే తెచ్చుకొని ఆ పండ సామాన్లన్నీ రెడీ పెడతాను. వాళ్ళు వచ్చి గబ 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 కూరలు పోసుకొని అనుకుంటాను. అది మరి హ్యాపీ పెద్ద కొడుకు సంక్రాంతి బజార్ చేసాడు పండగ బజార్ నీకు థ్యాంక్ యూ చెప్పు. బాడా నా కొడుకు కాబట్టి నా ఇంటికి పండగ వచ్చింది. నాకు ఏదో చేస్తే ఏంటి డబ్బు వస్తుందా డబ్బు మా అమ్మ డబ్బు అందుకే పిచ్చిది అనుకుంటాను. ఈ వయసులో నువ్వు డబ్బు అంటే నాకు డబ్బు వస్తుంది ఏదో ఒక విధంగా. నాకు డబ్బు పోతుంది నువ్వు వచ్చింది అక్కడే డబ్బు అదే నాకు పోతుంటే నువ్వు వస్తుంది అంట బిడ్డ. నీకు నాకు ఇద్దరికి వస్తే వచ్చినట్టే డబ్బు డబ్బు. ఉల్లిపాయలు ఎందుకు కొనిపించి ఉల్లిపాయలు ఉంటుండు కానీ ఇందులో అన్ని ఫోటో తీస్తాను. అల్లం గిల్లం అన్నీ వేస్తాను కింద తీ. నీ సంసారం అయితే ఆకుకూరలని 10 రూపాయలకి ఇచ్చిందా ఒక్కొక్కటి ఏం చేస్తా 2 రూపాయలు తెచ్చాను అంటే నేను అనుకున్నా నువ్వు ఆకుకూరలు కలిపి చిన్న ఇందులో వేసేస్తావు అనేసి. అలా కాదు మళ్ళీ వెళ్తాను రైతు బజార్కి వెళ్తాను. ఇది పండగ బజారే చేశాను నేను. ఎందుకే రాగాలు ఎందుకు తీస్తున్నావు? మళ్ళీ ఉంటాను తెస్తాను అని అంటున్నావు కదా. టైం మీద అక్కడ 4 రోజులు ఎక్స్ట్రా పెంచావు. అక్కడ దేనికి రా నీకు ఇంటి దగ్గర అనుకుంటాను. అక్కడ 4 రోజులు ఏం కాదు 16 వెళ్తున్నాను. 19 నా బండి అంటే మధ్యలో 2 రోజులు. నాన్న వంకాయలు కేజీ కొనలేదా? అర కేజీ తెచ్చాను. కేజీ తెచ్చి ఎంత కేజీ? 30. అప్పుడే ఈవేళ 30 రేపు 40 ఎల్లుండి 50 అమ్ముతారు. అందుకే నేను ఇవాళ తెచ్చిమన్నాను. ఈ శర్మ ఇవాళ అంతగా చిక్కుడుకాయలు ఇవాళ ఎంత? పావు 10. 40. మొన్న కార్తీక మాసం కదా 60 కూడా. ఆ బజార్ రచయిత లేదా బాగానే చేసానా లేదా పండగ బజారు? నేను పచ్చిమిరకాయలు రాయలేదు కానీ రాసావు. ఇవి క్యాప్సికమ్ 10 పావు. సరే బాగానే